హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం తోటకూర ఫ్రై కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసాక వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత 7 నుండి 8 ఎండు పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. ఇలా ఎండు పచ్చిమిర్చి అందులో వేసుకున్న తర్వాత దీన్ని అటు ఇటు ఇంకోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా అందులో యాడ్ చేసుకోండి. టొమాటో కూడా నేను 2 తీసుకున్నాను. ఇలా టొమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. వీటిని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఈ రసం అంతా కిందకి దిగేలా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకొని ఈ తోటకూరను కొద్ది కొద్దిగా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద నుండి పైకి ఇదంతా కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. ఫ్రై కర్రీ కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా దగ్గరగా అయినంత వరకు దీన్ని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదంతా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవడమే. ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా దగ్గరగా అయితే ఈ తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇలా చూసారా, ఇలా దగ్గరగా అయిన తర్వాత బాగా కలుపుకొని ఒక బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా అందులోకి వేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా, మా వీడియో ఎవరైతే చూసారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.